వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. రీసెంట్గా 2025 సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముగిసింది. రానున్న 2026 సివిల్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెంటర్షిప్ ఏ విధంగా తీసుకోవాలి, దాంతోపాటుగా నూతనంగా డిగ్రీ ప్లస్ సివిల్స్ చదివేటువంటి అభ్యర్థులకు ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలనే దాని గురించి మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు యూపీఎస్సీ మెంటర్ డాక్టర్ మమతా మేడం గారు మనతో చర్చించడానికి ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇటీవల జరిగినటువంటి 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాయి కదా. ఈ రిజల్ట్లో చాలామంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు. సో ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి 2026 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వదలుచుకున్నారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2025 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నేను మీకు ఆ పర్సంటేజ్ చెప్తే మీరు షాక్ అవుతారండి. 100% స్టూడెంట్స్ మంది రాస్తున్నారు అంటే మనకి యూపీఎస్సీలో సక్సెస్ రేట్ లెస్ దాన్ 0.2% అంటే మీరు నమ్ముతారా? సో మనకు రీసెంట్గా 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రిజల్ట్లో మనం ఇది చూసాం. జస్ట్ 0.17% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. సో ఇలాంటి సక్సెస్ రేట్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్లో అప్లై చేసే అభ్యర్థుల్లో ఎంతోమంది అభ్యర్థులు ఫెయిలియర్ సాధించడం అనేది సహజం. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నిరుత్సాహపడకూడదు. వాళ్ళ ప్రిపరేషన్ మీద వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉన్నప్పుడు ఈసారి కాకపోతే ఏంటి, నేను నెక్స్ట్ టైంకి ట్రై చేస్తాను అని గట్టిగా అనుకొని ముందుకు అడుగు వేయాలి. సో ఆ నిరుత్సాహపడకపోవడంతో ఏదైతే ధైర్యం వస్తుందో అండి, ఆ ధైర్యమే వాళ్ళని ఆ ప్రిపరేషన్లో ముందుకు తీసుకెళ్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫెయిలియర్ వచ్చింది కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి. బికాస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది చాలా టాక్సింగ్ ఉంటుంది. అంటే ఎంతో కష్టపడతారు, స్లీప్ డెప్రివేషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఫేస్ చేస్తారు, ఫియర్ ఫేస్ చేస్తారు. సో అలాంటివన్నీ ఫేస్ చేశారు కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి, మంచి టూర్కి అలా వెళ్ళిరండి. బట్ వెళ్ళొచ్చిన తర్వాత వన్స్ యు ఆర్ బ్యాక్, రిమెంబర్ దాట్ యు ఆర్ బ్యాక్ ఇన్ సీరియస్ ప్రిపరేషన్. సో ఏ రోజైతే మీరు బ్యాక్ వస్తారో డే 1 నుంచి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అయితే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడంలో మీకు ఫస్ట్ కావాల్సింది మీ సీరియస్నెస్తో పాటు మీకు స్ట్రాటజీ. S+S అంటాం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు సీరియస్ ఆస్పిరెంట్, సీరియస్నెస్ ఇన్ ప్రిపరేషన్ ప్లస్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ఎన్నుకోవాలంటే మీరు డెఫినెట్లీ ఒక ప్రాపర్ మెంటర్ని చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బికాస్ ఆల్రెడీ ఫెయిలియర్ ఫేస్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మనకు దెబ్బ తగిలితే మనం ఆ పెయిన్లో ఎలా అయితే ఉంటామో, ఫెయిలియర్ ఫేస్ చేసిన వాళ్ళు దెబ్బ తగిలిన దానికంటే ఎక్కువ పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ముందు ఇంకా పెద్ద అడుగు వేయాలి, గట్టి అడుగు వేయాలి అంటే వాళ్ళకి ఎలాంటి ప్లాన్ ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఎలాంటి టైం టేబుల్ ఉండాలి అనేది మీకంటే బాగా ఎగ్జామ్ మీద అవగాహన ఉన్న మాలాంటి మెంటర్స్ మాత్రమే చెప్పగలుగుతారనమాట. సో గో టు ఎ మెంటర్, చూజ్ అ ప్రాపర్ స్ట్రాటజీ అండ్ వాళ్ళు ఇచ్చిన స్ట్రాటజీని కన్సిస్టెన్సీతో అలాగే ముందుకు తీసుకెళ్తూ వెళ్ళండి. మీకు నెక్స్ట్ టైం ఎందుకు సక్సెస్ రాదో మీరే చూస్తారు. అయితే మేడం, ఇప్పుడు యూపీఎస్సీలో లెస్ దెన్ 2% మాత్రమే సక్సెస్ రేట్ ఉన్నప్పుడు ప్రస్తుతం అంటే ఇటీవల అయిపోతున్నటువంటి అంటే లేటెస్ట్గా డిగ్రీ ఇటు బీటెక్ కంప్లీట్ చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వారికి మెంటర్షిప్ ఎంతవరకు అవసరం? సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది ఒక బర్నింగ్ టాపిక్ అయిపోయింది. అది స్టూడెంట్స్లో మాత్రమే కాదు, ఫస్ట్ ఈ థాట్ ఎవరికి వస్తుందంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వస్తుందండి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్. సో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నారో, ఎందుకని డిగ్రీ అయిపోయిన తర్వాతే పిల్లలు కోచింగ్లో జాయిన్ అవ్వాలి, మనం డిగ్రీలోనే కోచింగ్ ఎందుకు ఇవ్వకూడదు పిల్లలు అనే ఐడియాతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ పేరెంట్స్కి రీచ్ అయింది. అప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, అవును కదా డిగ్రీ అయిపోయేంత వరకు మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు వెయిట్ చేయాలి, డిగ్రీ చేసేటప్పుడే మేము ఈ ప్రిపరేషన్లోకి వస్తే వాళ్ళకి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అనే ఆలోచనలో పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ ఆలోచనలు నెక్స్ట్ పిల్లల మీద రుద్దుతున్నారనమాట. అంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి సివిల్స్కి అనేది. సో ఎవరైతే సక్సెస్ సాధించాలో అది స్టూడెంట్. ఆ స్టూడెంట్కి మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ తీసుకుంటే స్టూడెంట్ ఈస్ బికమింగ్ ద లాస్ట్ పర్సన్ టు నో టు ప్రిపేర్ ఫర్ సంథింగ్ లైక్ సివిల్ సర్వీసెస్ అనమాట. సో ఫస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పేరెంట్స్, తర్వాత స్టూడెంట్, మనం ఒక లైన్లో తీసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ నిజంగానే డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకోవచ్చా, అందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఎలాంటి స్టూడెంట్స్ తీసుకోవాలి అనే రీజన్స్ తెలియకుండా మాత్రం ఈ ప్రిపరేషన్లోకి రాకూడదు. సో మేడం, మీరు ఇప్పుడు చెప్పారు కదా డిగ్రీ ప్లస్ సివిల్స్ గురించి. అయితే ఈ డిగ్రీ ప్లస్ సివిల్స్ తీసుకున్నట్లయితే ఈ ఆప్షన్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ప్లస్ సివిల్స్ తీసుకునేటువంటి అభ్యర్థులకు ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఒకవేళ తీసుకుంటే?
సో డెఫినెట్లీ అండి, మనం ఎందులో అయినా ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు మనం కంపల్సరీ ఫస్ట్ దాని సక్సెస్ గురించి ఆలోచించడం కంటే కూడా అందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత అందులోకి దిగాలి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో డిగ్రీ విత్ ఐఏఎస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది. ఎందుకు అంటే అర్లీ స్టార్టింగ్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ తర్వాత కోచింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ కొత్త అవ్వచ్చు, ఎన్వైర్న్మెంట్ అంతా కొత్తగా అయిపోవచ్చు, కొత్త టైం టేబుల్, కొత్త స్ట్రాటజీ అలా ఉంటుందన్నమాట. అదే డిగ్రీలోనే ఈ ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి మిగతా ఆస్పిరెంట్స్తో కంపేర్ చేస్తే ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది వస్తుంది. అంటే బేసిక్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ అనేది తెలుస్తుంది. కొన్ని ఆస్పెక్ట్స్లో అంటే ఎలాంటి వాటిల్లో బాగా ఆలోచించాలి, ఆ అనలిటికల్ థింకింగ్ అంటాం చూసారా, అది వాళ్ళకి ముందు నుంచే డెవలప్ అవుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ గురించి కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీ మీద ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి. ఎందుకు అంటే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్ లైక్ ఐఏఎస్. అంటే నేను ఇంత చిన్న వయసులోనే నేను ఐఏఎస్ లాంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అంటే అది స్టూడెంట్స్లో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ని కూడా బిల్డప్ చేస్తుందన్నమాట. అండ్ దీంతో పాటు ఆ స్టూడెంట్స్లో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. బికాస్ వైడ్ రేంజ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఫీల్డ్స్ అంటేనే దే హ్యావ్ టు గెట్ అక్లిమటైజ్ టు వేరియస్ టాపిక్స్ అరౌండ్ ది మార్కెట్. అవన్నీ వాళ్ళకి తెలియడం వల్ల కూడా వాళ్ళలో ఇది ఏంటి, ఇది ఎందుకు జరుగుతోంది, గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తోంది, అసలు ఈ స్కీమ్తో ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి, ఇలాంటి క్యూరియస్ థింకింగ్ అనేది వాళ్ళలో వస్తుందన్నమాట. అండ్ డెఫినెట్లీ వాళ్ళకి ఆ పాజిటివ్ థింకింగ్ కానీ ఏదైనా కూడా ఒక మెచ్యూరిటీ బిల్డప్ అయ్యే పాత్లో వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది ఫైన్, పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓకే మేడం, ఈ నేపథ్యంలో ఇప్పుడు డిగ్రీ ప్లస్ సివిల్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీటిలో పాజిటివ్ పాయింట్స్ అయితే మనం ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎర్లీ ఏజ్లో డిగ్రీ ప్లస్ సివిల్స్ తీసుకోవడం వల్ల కలిగేటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏమి ఉన్నాయి అసలు? సో నేనేం చెప్తానంటే అండి, మీరు కనుక డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ కంటే ఎక్కువ మీరు నెగిటివ్ పాయింట్స్ తెలుసుకోవాలి. బికాస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ లైక్ అన్ ఓషన్. ఆ డీపెస్ట్ ఓషన్లో మీరు స్విమ్ చేయగలగాలి, రైట్? అలా స్విమ్ అంటే ఈదడం అంటారు. ఎంత కష్టపడుతూ ఈదాలి అనే విషయం కూడా మీ అందరికీ ఫస్ట్ తెలిస్తేనే, స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ మీకు ఫస్ట్ తెలిస్తేనే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. సక్సెస్ రేట్ లెస్ దాన్ 0.2%. సో మిగతా స్టూడెంట్స్ ఒకవేళ ఫెయిలియర్ ఫేస్ చేస్తే ఆ ఫెయిలియర్ని దాటుకుని ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచనల మీద కూడా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినవి నెగిటివ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలో చెప్పాను, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం చేసామండి, వీ హ్యావ్ డన్ ఆ స్కూలింగ్, ఇంటర్మీడియట్, మనం డిగ్రీ అంటే అది BA BCom ఇదే అవ్వాల్సిన అవసరం లేదు. బీటెక్ ఈజ్ అ డిగ్రీ, MBBS ఈజ్ అ డిగ్రీ, BDS ఈజ్ అ డిగ్రీ. సో మనం అన్ని డిగ్రీని ఇందులో మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు మనం వీటన్నిటి మీద ఆలోచించలేదు. ఆర్ ఫోకస్ వాస్ ఓన్లీ ఆన్, ఇప్పుడు మనం డిగ్రీ చదువుతున్నామా, సరే ఈ ఇయర్ నేను ఎలా పాస్ అవ్వాలి మంచి పర్సంటేజ్తో. నా మైండ్లో మాత్రం హౌ షుడ్ ఐ బికమ్ ద టాపర్ అదే ఉండేది. నేను ఫస్ట్ రావాలంటే నేను ఎలా చదవాలనేది ఉండేది. బట్ ఈ ప్రిపరేషన్లోకి వచ్చేవాళ్ళు దే విల్ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ డిగ్రీ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సబ్జెక్ట్స్. దానివల్ల ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ స్టూడెంట్స్లో ఒక మెంటల్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. మనకి ఆ రోజుల్లో ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది ఒక ప్రెషర్ లాగా మనం తీసుకున్నాం. మరి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎందుకంటే మీకు డిఫరెన్స్ చెప్తాను. ఆ రోజుల్లో వి డెంట్ హ్యావ్ మచ్ ఎక్స్పోజర్ టు సోషల్ మీడియా. మనం మొబైల్ ఫోన్స్ అంత ఎక్సెసివ్గా యూజ్ చేసే వాళ్ళం కాదు. ఈవెన్ మనకి ఇంటర్నెట్ కావాలంటే వీ యూస్ టు హ్యావ్, మనకు మెసేజెస్ ఉండేవండి, SMS 100 SMS పర్ డే అంతే. ఇలాంటి వాట్సాప్లో ఆ డేస్ ఉండేవి కాదు. సో ఆర్ ఫోకస్ వాజ్ మోర్ ఆన్ స్టడీస్ అండ్ ప్రిపరేషన్. బట్ ఈ జనరేషన్లో అలా కాదు. వాళ్ళ చేతిలో గ్యాజెట్స్ ఉండడం వల్ల వాళ్ళకి డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్తో పాటు కూడా వాళ్ళు ప్రెషర్ బిల్డ్ అవుతుంది. మరి ఆ ప్రెషర్ని ఎక్కడ హ్యాండిల్ చేస్తారు? డిగ్రీ సబ్జెక్ట్స్, డిగ్రీ ఎగ్జామ్స్ని పాస్ అవ్వాలనే ప్రెషర్ ఎక్కడ హ్యాండిల్ చేస్తారు? అండ్ నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ లాంటి పెద్ద ఎగ్జామ్ సబ్జెక్ట్స్ చదువుకోవడంలో వచ్చే ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తారు? సో దీన్ని కంపల్సరీ ఒక పేరెంట్స్ వాళ్ళ దృష్టి పిల్లల మీద పెట్టాలి. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం టు చూస్ అ మెంటార్.
ఏ మెంటార్, మీ ఏజ్ ఏంటి, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ స్టడీయింగ్ కెపాసిటీ ఎలా ఉంది, మీకు రోజు ఎన్ని గంటలు టార్గెట్స్ ఇవ్వాలి, డిగ్రీ సబ్జెక్ట్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి, మన ఐఏఎస్ సబ్జెక్ట్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి అని ఇవన్నీ మీకు పర్సనల్గా చెప్పే మాలాంటి మెంటార్స్ని మీరు ప్రాపర్గా చూస్ చేసుకోవాలి, రైట్. సో అది నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్పాను. నెక్స్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ బిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, డిగ్రీ నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, ఏ ఇయర్లో మీరు ఎగ్జామ్ ఇవ్వగలుగుతారు? 21 ఇయర్స్. 21 ఇయర్స్ వస్తే కానీ మీరు ఎగ్జామ్ ఇవ్వలేరు. ఇప్పుడు మనమే తీసుకుందామండి, బికాజ్ ఐ టాక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఫస్ట్ 2 ఇయర్స్ మనలో ఎనర్జీ ఈ లెవెల్లో ఉంటుంది. గ్రాడ్యువల్లీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఎగ్జామ్ మీద ఫోకస్ తగ్గడం, ఎనర్జీ తగ్గడం, ఎంతూజియాజం తగ్గడం, ఒకవేళ ఫెయిలియర్ వస్తే మనం ఆ ఫెయిలియర్ ఫేస్ చేస్తూ కాన్ఫిడెన్స్ తగ్గడం, ఇవన్నీ ఉంటాయి. మరి ఒక డిగ్రీ చేసే స్టూడెంట్ ఏజ్ ఎంత ఉంటుందండి? అరౌండ్ 15 ఇంటర్ అనుకోండి, 17, 18, 19. మరి ఆ ఏజ్లో ఉన్న స్టూడెంట్ 21 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళు ఇంకా ఫస్ట్ అటెంప్ట్ కూడా ఇవ్వనప్పుడు వాళ్ళలో ఎంత స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వాలి? ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వాలంటే ఎంత మెచ్యూరిటీ ఉండాలి? మరి ఆ ఏజ్లో క్యాన్ వి ఎక్స్పెక్ట్ దట్ మెచ్యూరిటీ ఫ్రమ్ ఎ స్టూడెంట్? యూజువలీ చెయ్యం కదండి. సో అది ఒకటి, అది కూడా వాళ్ళలో యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ని బిల్డ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కన్ఫ్యూజన్. ఒకటి, డిగ్రీ సబ్జెక్ట్స్కి ఎంత టైం కేటాయించాలి, ఐఏఎస్ సబ్జెక్ట్స్కి ఎంత టైం కేటాయించాలి అనే దాంట్లో ఆ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోయి వాళ్ళకి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది మర్చిపోతారు. దట్ ఈస్ నెక్స్ట్ ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం అంటే దీస్ స్టూడెంట్స్ విల్ ఫర్గెట్ టు లివ్ దేర్ డిగ్రీ లైఫ్. ఇప్పుడు మనము మన పాస్ట్ గురించి ఆలోచిస్తే మన స్కూల్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ అండి. వి విల్ థింక్, మనకు అన్ని అవే మెమరీస్ గుర్తొస్తాయి. స్కూల్ లైఫ్ కావచ్చు, ఇంటర్ లైఫ్ కావచ్చు, డిగ్రీ లైఫ్ కావచ్చు. మరి ఈ పిల్లలు కూడా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ దే డిగ్రీ డేస్. మరి వాళ్ళకు ఖాళీగా ఉన్న టైంలో మనం ఐఏఎస్ సబ్జెక్ట్స్ వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ఎక్కడ వాళ్ళ డిగ్రీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు? సో ఈ బ్యాలెన్సింగ్ అనేది అక్కడ అన్బ్యాలెన్స్ అయిపోతుంది. దిస్ ఈజ్ వన్ మోర్ నెగటివ్ థింగ్ ఆఫ్ డిగ్రీ విత్ ఐఏఎస్ అనమాట. అయితే ఇటీవల తెలంగాణలో రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో దాదాపు 18 మందికి పైగా మీ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చదువుతున్నటువంటి అంటే 2026 కానీ లేకపోతే రానున్నటువంటి ఇప్పుడు ఈ 2025 మెయిన్స్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఏదైతే ఉందో ఇలాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఒక మెంటార్షిప్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఏ విధంగా చెప్తారు? అంటే దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో నేను ఎప్పుడు కూడా మెంటర్షిప్ని ఒక 2-వే ప్రాసెస్ లాగే చెప్తాను. ఆ 2-వే ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద మెంటార్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద మెంటీ ఆర్ ద స్టూడెంట్. సో మెంటార్ ఎలాగైతే ఆ స్టూడెంట్కి అన్ని విధాలుగా ప్రాపర్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఉంటారో అట్ ద సేమ్ టైం స్టూడెంట్ కూడా అంతకంటే ఎఫర్ట్స్ అంటే ఆ మెంటార్ చెప్పిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీ ఉండాలి. అప్పుడే మెంటర్షిప్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నేను ఎప్పుడు కూడా మెంటర్షిప్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ద మెంటర్ అని నేను చెప్పను. ఇట్ ఈస్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక మెంటార్ ఎప్పుడు కూడా స్టూడెంట్ని అందరి స్టూడెంట్స్కి ఒకటే టైం టేబుల్ నేను ఇస్తాను, అందరికీ ఒకటే టెస్ట్ పెడతాను, సో నేను ఏం చెప్తే వీళ్ళు అదే చేయాలి అని అనుకుంటే ఆ మెంటర్షిప్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్ సెట్, ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైం టేబుల్. వాళ్ళు లేచే టైం డిఫర్ అవ్వచ్చు, వాళ్ళ డే ఎలా పాస్ అవుతుందో అది డిఫర్ అవ్వచ్చు, వాళ్ళు పడుకునే టైం డిఫర్ అవ్వచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి మధ్యాహ్నం చిన్న న్యాప్ తీసుకునే అలవాటు ఉంటుంది, కొంతమంది కంటిన్యూస్గా చదువుతారు, లేట్ నైట్స్ చదువుతారు, కొంతమంది తొందరగా పడుకొని ఎర్లీ మార్నింగ్స్ లేస్తారు. సో నా దగ్గర మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఇండివిజువల్ స్టూడెంట్ ఇన్ ఎ పర్సనలైజ్డ్ వే. సో మార్నింగ్ లేచే స్టూడెంట్కి ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం పడుకునే స్టూడెంట్ ఒకలాగా ఉంటుంది, లేట్ నైట్ చదివే స్టూడెంట్కి ఒకలాగా ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ బికాస్ ఆ మెంటర్షిప్ అనేది ఆ పర్టికులర్ స్టూడెంట్కి డైరెక్ట్ అయి ఉంటేనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాని ఒకటే టైం టేబుల్ అందరికీ ఇస్తే అది అందరు స్టూడెంట్స్కి వర్కౌట్ అవ్వదు. మరి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే టాపర్ స్ట్రాటజీస్ అని స్టూడెంట్స్ అందరూ చూస్తారండి. ఈ ప్రిపరేషన్ ఎవరైతే సీరియస్గా ఉంటారో డెఫినెట్లీ దే హ్యావ్ టు వాచ్ ద టాపర్ స్ట్రాటజీస్. టాపర్స్ వాళ్ళు ఫాలో అయిన టైం టేబుల్ కానీ వాళ్ళ నోట్స్ కానీ ఇవన్నీ చూడాలని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు లెట్ us టేక్ ర్యాంక్ 1 టాపర్ అండి. ఆ ర్యాంక్ 1 టాపర్ని ఎంతోమంది ఫాలో అవ్వాలనుకుంటారు స్టూడెంట్స్, వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు, వాళ్ళ నోట్స్ చదువుతూ ఉంటారు. అలానే వాళ్ళకి ర్యాంక్ 1 వస్తుందా? ఎందుకు రావట్లేదు అంటే
ఆ పర్సనాలిటీ వేరు, ర్యాంక్ 1 వచ్చిన పర్సనాలిటీ వేరు, మీ పర్సనాలిటీ వేరు. సో టాపర్ స్ట్రాటజీస్ చూడండి, వాళ్ళ టైం టేబుల్ చూడండి, వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు, ఎలా చదివారో తెలుసుకోండి. బట్ అవి అన్నీ మీకు అప్లై అవుతాయని మాత్రం అనుకోకండి. అవి తెలుసుకొని వాటిల్లోంచి మీకు ఏది బెస్ట్ అప్లై అవుతుంది. మీకు ఒక టాపర్ నుంచి 1 పాయింట్ సెట్ అవ్వచ్చేమో, ఇంకొక టాపర్ నుంచి ఇంకొక పాయింట్ సెట్ అవ్వచ్చు. అలా వేరియస్ టాపర్స్ నుంచి మీరు పాయింట్స్ తీసుకొని మీ పర్సనాలిటీకి ఏది ట్యూన్ అవుతుందో రాసుకోండి. మీకు ఒకవేళ అది క్లారిటీ లేకపోతే మాలాంటి మెంటర్స్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ ఇవి నా ప్లస్ పాయింట్స్, ఇవి నా మైనస్ పాయింట్స్, సో నా ప్లస్ పాయింట్స్ని నేను పెంచుకోవాలనుకుంటున్నాను, నా మైనస్ పాయింట్స్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను, దానికి మీరు సపోర్ట్ చేయండి అని అన్న తర్వాత ఆ మెంటర్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను, వాళ్ళు చెప్పిన వెంటనే ఓకే ఇవి మీ ప్లస్ పాయింట్సా, ఓకే ఇలా చేయండి, ఇవి మీ మైనస్ పాయింట్సా, ఇలా చేయండి అని అంటే ఐ విల్ నెవర్ బికమ్ ఎ పర్ఫెక్ట్ మెంటర్. వాళ్ళు చెప్పిన తర్వాత నేను వాళ్ళని కొంతకాలం అబ్జర్వ్ చేయాలి, అంటే వీళ్ళు చెప్పింది కరెక్టా, బికాస్ వాళ్ళ అసెస్మెంట్ కూడా రాంగ్ అవ్వచ్చు. సో యాజ్ అ మెంటర్ అండ్ యాజ్ అ డాక్టర్ బీయింగ్ మై సెల్ఫ్, నేను ఒక డాక్టర్ కాబట్టి కూడా ఐ కెన్ అసెస్ ద స్టూడెంట్స్ మెంటాలిటీ ఇన్ అ వెరీ పర్ఫెక్ట్ వే. అయితే ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ మెయిన్స్లో చాలామంది స్టూడెంట్స్ కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేసుకోమని మీరు చెప్తారన్నమాట. మెయిన్స్ రాసే స్టూడెంట్స్లో నిజంగా కామన్ మిస్టేక్స్ చేస్తారండి. అది వాళ్ళు ఏదో ప్రిపరేషన్ మాకు తెలియదు అన్నట్టు కాదు, లేకపోతే వాళ్ళ కెపాసిటీ లేదు అన్నట్టు కాదు. వాళ్ళు కెపాసిటీ ఉన్నా కూడా, వాళ్ళకి ఎలా రాయాలో తెలిసినా కూడా స్టిల్ మనం అనుకున్న కామన్ మిస్టేక్స్ అని చూసారా, ఆ కామన్ మిస్టేక్స్ అనేది వాళ్ళు కామన్గా చేస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఎగ్జామ్. అంటే సరే ప్రిలిమ్స్ క్లియర్ చేసామనే సంతోషం కంటే ఎక్కువ కూడా అమ్మో మేము మెయిన్స్ రాయబోతున్నాం, ఆ మెయిన్స్ ఎలా ఉండబోతోంది, అన్ని డేస్ మేము 7 days ఎలా కూర్చోబోతున్నాం హాల్లో, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనే ఫియర్ ఒకటి ఫస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ మిస్టేక్ని పక్కన పెట్టేసేయండి. అంటే టేక్ ఇట్ యాజ్ అన్ అచీవ్మెంట్ దట్ యూఆర్ గోయింగ్ టు సిట్ ఇన్ ద మెయిన్స్ హాల్. అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి, అందరు చేయలేరు. అది ప్రిలిమ్స్ క్లియర్ చేశాక మెయిన్స్ హాల్లో కూర్చోవడం అనేది పెద్ద అచీవ్మెంట్ లాగా మీరు ఫీల్ అవుతేనే మీరు మిగిలిన గ్యాప్లో మీరు ఎంత బాగా కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ రిజల్ట్ దాని ప్రకారంగానే వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఈ టైంలో ఇర్రెలివెంట్ వాటి మీద ఫోకస్ చేస్తారు. ఈ భయంతోనే అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదవాలా, లేకపోతే మేము జిఎస్లో హిస్టరీలో వీక్ ఉన్నామో, జాగ్రఫీలో వీక్ ఉన్నాం, వాటిలో ఎక్కువ చదవాలా, ఆప్షనల్ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలో తెలియకపోవడం, ఇవన్నీ ఇంకా కామన్ మిస్టేక్స్ అనమాట. సో ఇలాంటి టైంలో వీళ్ళు ఏం చేయాలంటే విచ్ సబ్జెక్ట్స్ ఆర్ హ్యావింగ్ మోర్ వెయిటేజ్ ఇన్ మెయిన్స్, అంటే మీరు అన్ని సబ్జెక్ట్స్తో పోలిస్తే కొన్ని సబ్జెక్ట్స్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడితే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్ పేపర్ ఎస్సే, డెఫినెట్ పేపర్ ఎథిక్స్, డెఫినెట్ 2 papers ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఈ టైంలో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఎస్సే, ఎథిక్స్, ఆప్షనల్ సబ్జెక్ట్స్. కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి, కానీ వాటిలో అనాలిసిస్ మాత్రం తెలుసుకోవాలి. డోంట్ గెట్ ఇన్ టు డీపర్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ నాట్ నీడెడ్. ఈ టైంలో ఆ భయం ఒకటి ఉంటుంది వాళ్ళకి, అంటే మేము చదివింది సరిపోతుందా, ఇంకా డీప్గా అడిగితే ఏంటి అనేది. ఆల్వేస్ రిమెంబర్ యూపీఎస్సీ ఇన్డెప్త్గా అంత ఎక్కువ అడగదు, బ్రాడర్ టాపిక్స్ని ఇంటెలిజెంట్గా అడుగుతుంది. సో వాటిని తెలుసుకోగలగాలి, ఆ అవేర్నెస్ అనేది మీరు చూసుకోవాలి. అండ్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా మీరు ఆన్సర్లో ఇంట్రొడక్షన్లో కానీ, కన్క్లూషన్లో కానీ, బాడీలో ఎగ్జాంపుల్స్లో కానీ వాల్యూ అడిషన్ లాగా మాత్రమే మీరు ఎక్కువ శాతం యూస్ చేస్తారు. సో ఫోకస్ మోర్ ఆన్ ది స్టాటిక్ పార్ట్స్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు పేపర్ వచ్చిన తర్వాత, సరే ఎగ్జామ్ హాల్లో విషయం మాట్లాడుకుందామండి. ఎగ్జామ్ హాల్లో పేపర్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్లో క్వశ్చన్ని చదవడంలో కూడా మీరు మిస్టేక్స్ చేస్తుంటారు. దట్ ఈస్ ఈవెన్ మోర్ కామన్ అమంగ్ మెనీ స్టూడెంట్స్. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు టెన్షన్ లేకుండా ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్, దేని గురించి అడుగుతున్నాడు, మేము ఎలా రాయాలి అంటే డిస్క్రైబ్ చేయమంటున్నాడా, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడా, కమెంట్ చేయమంటున్నాడా, అనలైజ్ చేయమంటున్నాడా, క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమంటున్నాడా, ఎన్యూమరేట్ అంటున్నాడా, ఇవన్నీ మీరు ఫోకస్గా చూడాలి క్వశ్చన్లో. బికాస్ మీకు క్వశ్చన్ ప్రాపర్గా అర్థం అవుతేనే, ప్రాపర్ కాదు నేను 100% అని చెప్తానండి, మీకు క్వశ్చన్ అనేది 100% అర్థం అవుతేనే మీరు ఆన్సర్ ఆ డిమాండ్కి తగ్గట్టుగా రాయగలుగుతారు. క్వశ్చన్ అర్థం అవ్వకుండా జస్ట్ థీమ్ ఆఫ్ ది క్వశ్చన్, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ చదివిన వెంటనే ఆ క్వశ్చన్లో థీమ్ అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఎన్వైరన్మెంట్ గురించి క్వశ్చన్ ఉందనుకోండి, క్లైమేట్ చేంజ్ గురించి ఉందనుకోండి, ఓకే దిస్ ఇస్ ద క్వశ్చన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అనుకుంటారు. ఫ్లడ్స్ క్వశ్చన్ అనుకోండి, ఫ్లడ్స్ క్వశ్చన్ అనుకుంటారు. బట్ ఆ ఫ్లడ్స్ టాపిక్లో ఏం అడుగుతున్నాడు ఇస్
వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయాలి. సో క్వశ్చన్ని ప్రాపర్గా చదవడం మాత్రం నేర్చుకోండి. అది మీరు ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే, అంటే మీరు మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేస్తేనే రియల్ ఎగ్జామ్ హాల్లో చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఎంత పెద్దగా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎంత పెద్దగా రాయాలి. ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ మీరు ఇప్పుడు మాక్ టెస్ట్లో రాసేటప్పుడే క్లియర్ చేసుకుంటే మీకు రియల్ ఎగ్జామ్లో అది ఈజీ అవుతుంది. సో డోంట్ మేక్ దిస్ మిస్టేక్ ఆఫ్ నేను మొత్తం చదువుతూనే ఉంటాను, నేను ఒకటేసారి ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ హాల్లో నేను రాస్తాను, ఐ కెన్ డూ ఇట్ అని మాత్రం అనుకోకండి. మీరు ఇప్పుడు ఎంత బాగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు రియల్ ఎగ్జామ్లో అంత బాగా ఎగ్జామ్ రాస్తారు. ప్రిలిమ్స్ క్లియర్ చేయనటువంటి అభ్యర్థులు ఎవరైతే 2026కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా నూతనంగా అంటే ఇప్పుడు లేటెస్ట్గా డిగ్రీ ప్లస్ వేరే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అంటే వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులను బేస్ చేసుకుని మీరు యొక్క ఆన్సర్ చెప్పండి. సో న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పటి నుంచి ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఓకే, సో ఇప్పుడు మీరు క్వశ్చన్లో టూ టైప్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ గురించి అడిగారు. నెంబర్ 1 ఏంటంటే కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్, నెంబర్ 2 ఏంటంటే మొన్న ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేని ఆస్పిరెంట్స్. సో మనం ఫస్ట్ నెంబర్ 1 ఆస్పిరెంట్స్ హూ ఆర్ వెరీ న్యూ టు దిస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళల్లో ఫస్ట్ ఒక అవగాహన అనేది ఉండాలండి. ఆ అవగాహన దేనిపైన? సిలబస్ మీద. సో సిలబస్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్లో అసలు ఏం అడుగుతున్నాడు, వేటి మీద నేను ఫోకస్ చేయాలని తెలిస్తే ఈ సిలబస్ నుంచి వాళ్ళు చదివేటప్పుడు ఏం చదవాలో అర్థమవుతుంది. ఇన్ ద సిమిలర్ వే న్యూస్ పేపర్ రీడింగ్. ఇప్పుడు న్యూస్ పేపర్ అనగానే ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఇప్పుడు డిగ్రీ వరకు డెఫినెట్లీ ఇదర్ స్పోర్ట్స్ పేజ్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే సినిమా పేజ్ ఓపెన్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇప్పుడు అవన్నీ మారాలి. అవి ఎలా మారాలి? నాకు ప్రిపరేషన్కి ఏ న్యూస్ ఆర్టికల్ యూజ్ అవుతుంది అని తెలిసేలాగా మారాలి. అది తెలియాలి అంటే మళ్ళీ గెట్ బ్యాక్ టు యువర్ సిలబస్ పేజ్. సో ప్రతిరోజు మార్నింగ్ మీ దగ్గర సిలబస్ కాపీ అనేది మీ పక్కన ఉండాలి. ఆ సిలబస్ కాపీ ప్రకారమే యూ హ్యావ్ టు చూస్ ద న్యూస్ ఆర్టికల్స్. అండ్ ఇప్పుడు చాలామంది ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు వీఆర్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ ద స్టూడెంట్స్ అండి. ఎలా అంటే ఒక న్యూస్ పేపర్లో ఎలాంటి ఆర్టికల్స్ చదవాలి, వేటి మీద మీరు ఫోకస్ చేయాలి, ఏవి వదిలేయాలి అని వాటి మీద చెప్తున్నారు. అలా తీసుకున్నా కూడా అలాంటి వీడియోస్ చూసినా కూడా వీఆర్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ యూ, అవి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ కంటే కూడా యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ది ఫౌండేషనల్ సబ్జెక్ట్స్. బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఒక గట్టి పట్టు మీరు తెచ్చుకోగలగాలి ఫస్ట్. ఎందుకంటే యూపీఎస్సీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద స్టాటిక్ సబ్జెక్ట్స్. దీని మీద ఫోకస్ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఆ కరెంట్ అఫైర్స్ అనేది వాల్యూ అడిషన్ లాగా హెల్ప్ అవుతుంది. కానీ యూ కాంట్ రైట్ అన్ ఎంటైర్ ఆన్సర్ విత్ కరెంట్ అఫైర్స్. అది కంపల్సరీ అండి. కరెంట్ అఫైర్స్ టాపిక్ తీసుకొని మీరు మొత్తం ఆన్సర్ రాయగలుగుతారంటే నో. యూపీఎస్సీ ఈస్ రిలేటింగ్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్స్ విత్ ద స్టాటిక్ టాపిక్స్. సో మీరు కరెంట్ అఫైర్స్ని ఒక వాల్యూ అడిషన్ లాగానే యూజ్ చేసేలాగా మీరు చదువుకోవాలి. తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎప్పుడు ఫోకస్ ఇవ్వాలి, ఎలాంటి టైం టేబుల్ చూసుకోవాలని మాత్రం గట్టిగా అనుకోవాలి. స్టార్టింగ్ నుంచే మీరు టాపర్స్ వీడియోస్ చూసి నేను 18 గంటలు చదువుతాను, 20 గంటలు చదువుతాను, 4 గంటలే పడుకుంటాను, ఇలాంటి నెగిటివ్ థింగ్స్, రాంగ్ థింగ్స్ మాత్రం మీరు చేయకండి. ఇనీషియల్గా ప్రిపరేషన్ ఎంత సాఫీగా సాగితే మీకు మైండ్లో అంత బాగా టాపిక్ వెళ్తుంది. సో ఒక 10 hours బేసిక్ అవర్స్ ఆఫ్ 8 hours to 10 hours మాత్రం మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ మెంటర్ని చూస్ చేసుకొని ప్రాపర్గా ముందుకెళ్ళండి. అండ్ ఇట్ షుడ్ బి అన్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడింటిని మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ న్యూ కమర్స్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈసారి ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఏం చేయాలి అంటే నేను గట్టిగా చెప్తున్నాను, 100% చెప్తున్నాను, యూ షుడ్ ఫోకస్ ఆన్ మెయిన్స్. ప్రిలిమ్స్ పోయింది కదా అనే ఆ భయంతో నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా ప్రిలిమ్స్ మీదే ఫోకస్ చేస్తానంటే అగైన్ యూ విల్ బి అ లూజర్. సో ప్రిలిమ్స్ పోయిన అభ్యర్థులు ఫోకస్ చేయాల్సింది ప్రిలిమ్స్ పైన కాదు, మెయిన్స్ పైన. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ పోయింది కదా అని ఆ భయంతో మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేస్తే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ మెయిన్స్? సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ కొట్టాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ క్లియరింగ్ ప్రిలిమ్స్. ఇట్స్ అబౌట్ క్లియరింగ్ ప్రిలిమ్స్, then getting into mains and then sitting in front of the interview board and coming out. ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేంత వరకు మీరు ప్రిపరేషన్లో ఉన్నట్టే, మీరు ఇంకా ఆస్పిరెంట్ లాగానే. ఆ ర్యాంక్ ఏది అనేది ఇంకా మన చేతుల్లో ఉండదు. సో ప్రిలిమ్స్ పోతే గనక ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్.
ఆ ఆన్సర్ రైటింగ్ మీద భయం పోగొట్టుకోండి. క్వశ్చన్ని ఎలా చూడాలి, క్వశ్చన్కి తగ్గ ఆన్సర్స్ ఎలా రాయాలి అని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంట్రొడక్షన్స్, కొన్ని రెడీమేడ్ ఇంట్రొడక్షన్స్ రాసి పెట్టుకోండి. కన్క్లూషన్స్ ఎలా రాయాలి అని రాసి పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేయండి. ఎస్సే రైటింగ్ స్టార్ట్ చేయండి. ఎథిక్స్ పేపర్ స్టార్ట్ చేయండి. గివ్ మోర్ ఫోకస్ ఫర్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇది ఎప్పటి వరకు చేస్తారు? యూ కెన్ డూ దిస్ టిల్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ ఈవెన్ జనవరి నెక్స్ట్ ఇయర్. అలా మీరు మెయిన్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే మీలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్తోని మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆపేసిన తర్వాత యూ కెన్ ఎంటైర్లీ గెట్ ఇన్ టు ప్రిలిమ్స్ మోడ్. సో మిడ్ జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ మీరు ఎంటైర్లీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సాధించినప్పుడు డెఫినెట్లీ యూల్ క్లియర్ ప్రిలిమ్స్. అండ్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఆల్రెడీ మెయిన్స్కి ప్రిపేర్ అయిపోయారు కాబట్టి మెయిన్స్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ యూ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు పాజిటివ్గా ముందుకెళ్ళాలి. చాలామంది స్టూడెంట్లను మీరు చూసినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే స్టేట్ లెవెల్లో వచ్చేసరికి మనకు నోటిఫికేషన్ చాలా తక్కువగా ఉండడం, అలాగే మనకు యూపీఎస్సీ లాంటి సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి అధికంగా నోటిఫికేషన్ ఉండడం వల్ల ఎక్కువ మంది అటు ఫోకస్ చేయడము. ఎవరైతే ఇటు రీజనల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో స్టేట్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో మీరు ప్రధానంగా చూసేటువంటి ఈ సతమతం అయ్యేటువంటి టెన్షన్స్ వాతావరణం ఏదైతే ఉందో అది మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేశారు? ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లు ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి వస్తే అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది? అంటే లైక్ మనకు జాబ్ క్యాలెండర్ లెక్క, లేకపోతే వేరే ఇతర విధంగా కావచ్చు, ఏ విధంగా ఉంటే మనకు బాగుంటుంది అనే దాని గురించి ఒక మెంటర్గా మీరేం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్లీ అండి. సో మీరు ఇందాక క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక పదం వాడారు, సతమతం అని. దిస్ ఈజ్ ద రియాలిటీ. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఈ సివిల్స్ ప్రిపరేషన్లోకి రావాలనుకుంటే కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ మైండ్స్లో ఎలా వస్తుందంటే, నేను గ్రూప్ 1కి నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వను, సివిల్స్కి ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నారు. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నోటిఫికేషన్. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అసలు ఎగ్జామ్ అవుతుందా లేదా, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా లేదా, కంటిన్యూ అయిన తర్వాత కూడా రిజల్ట్ వస్తుందా లేదా, ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నోటిఫికేషన్లో ఉన్న మిస్టేక్స్ వల్ల ఆ రిజల్ట్ని ఆపడం అలాంటివి జరుగుతున్నాయి. సో దీనివల్ల గవర్నమెంట్ విల్ హ్యావ్ మెనీ రీజన్స్ అండి. అంటే వాళ్ళ రీజన్స్ ఎన్నో ఉంటాయి. ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవడంలో కానీ, కొత్త నోటిఫికేషన్ తీసుకురావడంలో కానీ, ఇప్పుడు మీరు అన్న జాబ్ క్యాలెండర్ తేవాలంటే కూడా వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. ఏ టైంలో తీసుకురావాలనేది కొంచెం వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఎన్ని ఉన్నా కూడా నేను ఇప్పుడు ఈరోజు మీ ముందు ఈ వీడియో ద్వారా నేను గవర్నమెంట్కి ఒక విన్నపం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఎలాంటి ప్రాసెస్లో అయినా ఇక్కడ హర్ట్ అవుతోంది, సఫర్ అవుతోంది మాత్రం స్టూడెంట్స్ అండి. సో మన అశోక్ నగర్ మార్కెట్లో ఇప్పుడు మీరు అన్నారు ఏం గమనించారు అని. సో ద ఫస్ట్ థింగ్ ఐమ్ అబ్జర్వింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అమంగ్ ద స్టూడెంట్స్. అంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎంత సీరియస్గా వాళ్ళు ప్రిపరేషన్లోకి వస్తారో, ఒక్కసారి ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వచ్చేమో, మాకు రిజల్ట్ ఇంకా రాదేమో అన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ అలా స్టెప్ వైజ్ తగ్గుతూ వస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ కదండి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ హై లెవెల్లో ఉండడానికి కానీ, వాళ్ళ ఎనర్జీ వాళ్ళు ఎందులో పెట్టినా సరే ఫుల్ పొటెన్షియల్తో వాళ్ళు సక్సెస్ సాధించాలంటే దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. మరి ఆ ఏజ్ అంతా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడంలో, ఎగ్జామ్ రాయడంలో, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ రాయడంలో చాలా దీనమైన స్థితి మనం స్పెషలీ మన తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం. సో దానికోసం వెయిట్ చేయడంలో, ఎగ్జామ్ అయిన తర్వాత ఏంటి అవుతుందా లేదా, మళ్ళీ పేపర్ లీకేజా, ఇవన్నీ ఇష్యూస్ వల్ల మెయిన్గా సఫర్ అవుతుంది స్టూడెంటే. సో ప్లీజ్ కన్సిడర్ the mindset of students, please consider the age as well as energies of the students. ఈ ఎనర్జీస్ని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం పెట్టగలిగేలాగా స్టూడెంట్స్ ఉండాలి. కానీ అసలు మేము ఏం చేయాలి, మేము ఎందుకు బ్రతికున్నాము అనే క్వశ్చన్ కూడా స్టూడెంట్స్ మైండ్స్లో వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనం రాకుండా చూడాలి అంటే ఎవ్రీ ఇయర్ ప్రాపర్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఒకవేళ నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ స్టూడెంట్స్ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ దట్ గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కోసం ఏదో ప్రతి ఇయర్ చేస్తోంది అనేది మాత్రం వాళ్ళకు వస్తుంది. గవర్నమెంట్ పైన వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీద స్పెషల్లీ స్టూడెంట్స్కి ట్రస్ట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ. సో వాళ్ళు రేపు గవర్నమెంట్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇంకా డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే ముందుకెళ్తారు. సో
డెఫినెట్లీ నోటిఫికేషన్స్ అనేవి ప్రాపర్గా రావాలి, జాబ్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా రావాలి. అండ్ ఒకవేళ స్టూడెంట్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేలాగే కొన్ని సొల్యూషన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచే రావాలి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డెఫినెట్లీ మీరు సఫర్ అవుతున్నారు, మీకు అన్యాయం అయితే జరిగింది. దట్ డజంట్ మీన్ దాట్ ఇంకా ప్రతి దాంట్లో మీరు లూప్ హోల్స్ వెతికేసి మేము ప్రాసెస్ని డిలే చేస్తాము, ర్యాలీస్ చేస్తాము, రోడ్ల మీదకి వెళ్ళిపోతాము అంటే అగైన్ యూ ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ ఫ్యూచర్. సో అలా కాకుండా ఈ ప్రిపరేషన్లోకి వచ్చే వాళ్ళకి నేను ఇంకొక విన్నపం ఏం చేస్తాను అంటే, డోంట్ టేక్ సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్స్ యాజ్ యువర్ లైఫ్. లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్ ఎగ్జామ్. కాబట్టి మీరు ఒక బ్యాకప్ ఆప్షన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతాము. నోటిఫికేషన్ వచ్చే ముందు మనకు తెలుస్తుందండి. సో అప్పటి నుంచి కూడా మీరు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. బట్ అంతకంటే ముందు యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాకప్ ఆప్షన్. దాని నుంచి మీరు ఆ జాబ్ కూడా చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, యూ విల్ మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ. ఇప్పుడు మీకు ఒక గోల్ పెట్టుకున్నారండి, స్టూడెంట్స్ ఒక గోల్ పెట్టుకున్నారు, దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పి ఇక్కడ అశోక్ నగర్, గాంధీనగర్లో ఎంత మనీ అయినా హాస్టల్స్లో ఉంటున్నారు, చదువుతున్నారు. బట్ అక్కడ పేరెంట్స్ గురించి కూడా మనం ఆలోచించాలి. సో వాళ్ళ సైడ్ గురించి ఆలోచించండి. కొంతమంది సింగిల్ చైల్డ్స్ ఉన్నారు, ఒక్కడే అబ్బాయి ఒక్కడే అమ్మాయి ఉన్నా కూడా పేరెంట్స్ కొంతవరకే మనకు సపోర్ట్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద ఏజ్ వేర్ వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ. అది కూడా ఆలోచించి మీరు ఒక బ్యాకప్ ఆప్షన్ తీసుకొని ఆ జాబ్ చేసుకుంటూ కూడా ఉండండి. బట్ డోంట్ లీవ్ దిస్ ప్రిపరేషన్. చాలామంది అభ్యర్థులు ఇటు యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పిఎస్సీ సంబంధించిన ఆస్పిరెంట్స్ కావచ్చు, యూపీఎస్సీకి వచ్చేసరికి 4-5 అటెంప్ట్స్ ఇచ్చి కూడా ఇక్కడనే అశోక్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో మనం చూసాము, గ్రూప్ 1 ఇప్పటికీ 2 times క్యాన్సిల్ అయిపోయి 3rd time జరిగింది. 2022 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు 2025 వరకు అది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థికి, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ప్లాన్ బి ఉంటే ఎలా ఉండాలి, అది ఎప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ బి గురించి ప్లాన్ చేసుకోవాలి? ఓకే, ఈవెన్ బిఫోర్ దే ఎంటర్ ది ప్రిపరేషన్. అంటే సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్స్ ప్రిపరేషన్లోకి వచ్చేటప్పుడే నేను ఇందాక చెప్పినట్టు ఎలాగైతే సక్సెస్ రేట్ లెస్ దెన్ 0.2% ఉందో వాళ్ళకి ప్లాన్ బి కూడా అప్పుడే ఉండాలి. ఆ ప్లాన్ బికి తగ్గట్టుగానే వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ క్లియర్ చేయలేకపోతే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అది వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్, ఎగ్జామ్ క్యాన్సిలేషన్ వల్ల కావచ్చు, వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్స్లో కనుక వాళ్ళు ప్రాపర్గా చూస్ చేసుకుంటే ఒకవేళ ఇందులో ఫెయిలియర్ వచ్చినా, ఎగ్జామ్ జరగకపోయినా దే కెన్ ఈజీలీ గెట్ బ్యాక్ టు దేర్ ఈ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కెరియర్ అనమాట. సో అది ముందు నుంచే ఉండాలి ఆలోచన. అండ్ ఎప్పుడైనా సరే మైండ్ ఎలా ఉండాలంటే, యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అంటే ఇది అవ్వకపోతే దీనికి నేను కష్టపడతాను, ఫస్ట్ నేను నా గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం కష్టపడతాను. బట్ ఒకవేళ అవ్వకపోతే, బికాస్ ప్రతి దానికి 2 sides ఆఫ్ ది కాయిన్ అనేది ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, మనం అనుకోనివి కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి టైంలో మీరు ప్లాన్ బి అనేది మీరు మీ కెరియర్, మీ డిగ్రీలోనే ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఆ పాత్లో వెళ్తే కూడా మీరు హ్యాపీ ఉంటారు. బికాస్ మళ్ళీ ఈ ప్రిపరేషన్, ఈ ఫెయిలియర్ ఫేస్ చేసిన తర్వాత కొత్త సబ్జెక్ట్ చదవాలి అంటే మనుషులకు అది అవ్వదండి, అంతే కదా. మళ్ళీ ఇంత పెద్ద ఫెయిలియర్ ఫేస్ చేసినప్పుడు కొత్తగా చదువుకోవాలా, కొత్తగా ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలంటే అవ్వదు. సో బీ రెడీ ఫ్రమ్ యువర్ ఇంటర్ డేస్ ఇట్ సెల్ఫ్. అప్పుడు మీ లైఫ్ స్మూత్గా వెళ్తుంది, విచ్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, అంటే స్టూడెంట్స్ లేటెస్ట్గా డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇటు ప్రభుత్వ రంగం సంబంధించిన ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన జాబ్ సైడ్ పోవాలని చెప్పి సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఉన్నటువంటి లాభాలు ఏంటి, వారికి మీరు ఒక మెంటార్గా ఏ విధమైన సలహాలు ఇవ్వదలుచుకున్నారు? సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ శాతం గవర్నమెంట్ సైడ్ ఇష్టపడతారండి రావడానికి. అంటే వాళ్ళు ఫేస్ చేసే సిట్యువేషన్స్ కావచ్చు, వాటిని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఆ సిట్యువేషన్లో అంటే నా చేతిలో పవర్ ఉంటే నేను ఇవన్నీ చేంజ్ చేస్తాను అనే థాట్స్తో చాలామంది యూత్ ఉంటారనమాట. అయితే ఈ గవర్నమెంట్ రంగంలోకి వచ్చే ముందే వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే వీటి వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ డెఫినెట్లీ అందరికీ తెలిసి ఉంటాయండి. బికాస్ ఎవరికైనా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే గుర్తొచ్చేది మంత్లీ శాలరీ వస్తుంది, లీవ్స్ వస్తాయి, పండగలు వస్తాయి,
లైక్ ఏదైనా సరే అంతే అన్నీ ఈజీగా ఉంటాయి కదండి. ఇట్స్ నాట్ వెరీ హార్డ్ లైక్ ఏ ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి. గవర్నమెంట్లో టార్గెట్స్ ఉండవు అని నేను అనను, కాకపోతే కొంచెం లీనియన్స్ అయితే ఉంటుందన్నమాట. అది అందరికీ తెలుసు. అందుకే గవర్నమెంట్ని కొంచెం ప్లస్ పాయింట్ లాగా ఏం తెలియకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అని అనుకునే దీనివల్లే అనమాట. అట్ ద సేమ్ టైం సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఫామ్ అవుతుంది గవర్నమెంట్ జాబ్ అంటే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆ రెస్పెక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది. అయితే ఈ ప్లస్ పాయింట్స్ని పక్కన పెడితే కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. కాంపిటేటివ్ ఫీల్డ్లో మీకు ఓన్లీ యూపీఎస్సీ ఇంకా గ్రూప్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. అవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు స్టూడెంట్స్. కాకపోతే స్టూడెంట్ కెపాసిటీని పట్టి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో మంచి టాపర్ ఉన్నారనుకోండి, విలేజ్లోనే గ్రామీణ పద్ధతిలోనే చదువుతున్న స్టూడెంట్ ఉన్నాడు టాపర్. అతను టాపర్ అనేసి అంటే అతనికి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్లో సక్సెస్ సాధించే కెపాసిటీ ఉన్నట్టు. ఆ స్టూడెంట్ కొన్ని సిట్యువేషన్స్ వల్ల నేను గ్రూప్ 4 ఎగ్జామ్ అయినా సరే నేను రాస్తాను, ఆ గ్రూప్ 4 సర్వీస్ వస్తే నేను చేసుకుంటాను అనుకుంటే ఫైన్, ఫ్యామిలీ కోసం కానీ ఏదో ఒక జాబ్ ఉండాలని కానీ చేసుకుంటారు. బట్ ఫ్రమ్ డే 1 వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఒక గ్రూప్ 1 జాబ్ కెపాసిటీ ఉన్న స్టూడెంట్ గ్రూప్ 4 జాబ్ చేస్తే డెఫినెట్ సాటిస్ఫై అవ్వరు. ఇది ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో దేర్ ఓన్ కెపాసిటీ. ఆ కెపాసిటీ తగ్గట్టుగానే దానికంటే ఇంకొంచెం కష్టపడుతూ ప్రిపేర్ అవ్వాలి. అంతేకాని ఏ గవర్నమెంట్ జాబ్ అయినా నాకు ఓకే అనుకుంటే మీరు లైఫ్లో ఫెయిల్ అయిపోతారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఈ గవర్నమెంట్తో మనకున్న ఈ గవర్నమెంట్ జాబ్స్తో మనకున్న అన్సర్టనిటీస్ చూసుకుంటే మనం చూస్తున్నాం ఎగ్జామ్ అవ్వచ్చు, జరగకపోవచ్చు, క్యాన్సిల్ అవ్వచ్చు, ఇవన్నీ. దానివల్ల కూడా మీ లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. నేను ఇందాక అన్నట్టు ప్లాన్ బిలో మీరు ప్రైవేట్ జాబ్ కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి కంపల్సరీ, వితౌట్ ఎక్సెప్షన్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది కాకపోతే ఇది అనే ఆప్షన్ ఉండి తీరాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి, కానీ ఎక్కడ కూడా మనం ఆగేది కాదు. మనం ఏ కారణం చేత కూడా మనం ఆగిపోకూడదు. ఒక ఫెయిలియర్ వస్తుందా దాటుకొని ముందుకెళ్ళి ఇంకొక దాంట్లో ఇంకొక రంగంలో అయినా మనం సక్సెస్ సాధించాలని గట్టిగా అనుకోవాలి. సో గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ ఆప్షన్స్ మాత్రం 2 పెట్టుకోండి. ఈ మధ్య కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే స్కూల్ ప్లస్ సివిల్స్, స్కూల్ ప్లస్ ఐఏఎస్. సో దీని మీద ఒక మెంటార్గా మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నది చాలా నిజమండి. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ విన్నప్పుడే ఓకే ఫైన్ అనుకున్నాం. సరే, డిగ్రీ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ ముందే ప్రిపరేషన్లోకి వచ్చి సబ్జెక్ట్స్ గురించి తెలుసుకొని తొందరగా సక్సెస్ సాధించాలి అనుకుంటారు. బట్ స్కూల్ ప్లస్ ఐఏఎస్ అనేది అది చాలా డీప్గా ఆలోచించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ అట్రాక్టివ్ థింగ్. పేరెంట్స్ని అది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందంటే చిన్నప్పటి నుంచే ఇప్పుడు మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్తారు స్కూల్ పిల్లలు కూడా. దాన్ని పేరెంట్స్ ఏం చూసుకుంటున్నారంటే వీళ్ళ మైండ్లో ఐఏఎస్ ఐపీఎస్ పడిపోయింది కాబట్టి ఇప్పటి నుంచే వీళ్ళ కోచింగ్ ఇప్పిస్తే ఎంతో బాగా తొందరగా సక్సెస్ సాధిస్తారు అనుకుంటారు. బట్ అది లెస్ దెన్ 1% స్టూడెంట్స్కే కరెక్ట్ అవుతుందండి. ఆ లెస్ దెన్ 1% స్టూడెంట్స్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెపాసిటీ ఉండాలి. నేను ఇందాక అన్నట్టు అంటే అకాడమికలీ వాళ్ళు కొంచెం టాపర్స్ అయి ఉండాలి. అలాంటి స్టూడెంట్సే ముందు నుంచి కొంచెం ఈ ప్రిపరేషన్ని ఆ ప్రెషర్ని కొంచెం తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఏం క్లారిటీ? అసలు నేను ఎందుకు ఐఏఎస్ అవ్వాలి, ఎందుకు ఐపీఎస్ అవ్వాలి అనే క్లారిటీ ఉండాలి. అది లేకుండా జస్ట్ మా మమ్మీ చెప్తోంది, మా డాడీ చెప్తోంది అనుకుంటే వాట్ ఆర్ యూ వెన్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? ఇప్పుడు యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ స్కూల్ స్టూడెంట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు అసలు ప్రిపరేషన్లో ఎంతమంది మీ చుట్టూనే చెప్పినా సరే మీరు సరిగ్గా చదవరు. అది ఒక బట్టి పట్టడం అంటారు చూసారా, మగ్గింగ్ అప్, అదే జరుగుతుంది. అండ్ యూ కెన్ నెవర్ క్లియర్ యువర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విత్ మగ్గింగ్ అప్. అది డీప్ అనలిటికల్ థింకింగ్ అదంతా రావాలి. అది అంత చిన్న వయసులో ఉండదు. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఎంజాయ్ యువర్ స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్ అనేది దేనికి అంటే అండి, ఇప్పుడు నేను నా స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఐ వాజ్ మై స్కూల్ టాపర్. ఫ్రమ్ మై లైక్ ఎర్లీ చైల్డ్హుడ్ నేను టాపర్నే అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఇన్ టు స్పోర్ట్స్. నేను ఖోఖో ఆడేదాన్ని, క్రికెట్ ఆడేదాన్ని, బ్యాడ్మింటన్ ఆడేదాన్ని, బాస్కెట్బాల్ ఆడేదాన్ని, స్కూల్లో డ్రాయింగ్ చేసేదాన్ని, పెయింటింగ్ చేసేదాన్ని, ఏమైనా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉన్నాయా నా పేరు ఇచ్చేసేదాన్ని. ఆ టాపిక్ ఎలా ఉన్నా సరే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం నాకు ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ప్రైజ్ నాకు వస్తుందా, ప్రైజ్ వస్తుందా రావట్లేదు తర్వాత విషయం.
నేను ఆ స్టేజ్ మీద ఉన్నానా అనేది నాకు ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ స్టేజ్ ఫియర్ అనేది నాకు పోతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్కూల్ స్టూడెంట్. ప్రతి దాంట్లో నేను ముందుకు వెళ్ళాలి, నేను పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ విన్నింగ్ కంటే అనేది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు స్కూల్లో ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తే మీరు లైఫ్లో అంత బాగా విన్ అవుతారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ పార్టిసిపేట్ చేసే రంగాల్లో మీకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మీలో వాల్యూస్ బిల్డ్ అవుతాయి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, రైట్, నేను దేనికి ఏ టైంలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది స్కూల్ లైఫ్లో బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనల్ని చూసుకుందామండి. వీఆర్ గ్రోన్ అప్. మీరే చెప్పండి, ఇప్పుడు మీరు ఫ్యూచర్లో అంటే మీ జాబ్ గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే నా వాల్యూస్ ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? మీరు చెప్పండి. మన జాబ్లో మనం ఎలా చేయాలని మనం ఆలోచిస్తున్నాం. ప్రతిరోజు ఇప్పుడు ఈ గంట మన వర్క్లో మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ గంట ఏం చేయాలి, కొంతమంది మనీ ఎలా సంపాదించాలి, దీని మీదనే వెళ్తుంది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఇంటికి వెళ్తే ఏం గొడవలు అవుతాయో, రైట్, మార్నింగ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి గొడవలు అవుతాయో, ఆఫీస్లో బాస్తో ఎలాంటి గొడవలు ఉంటాయో, మన ఆలోచనలు వీటి మీద ఉన్నాయి. కానీ మన వాల్యూస్ ఎలా పెంచుకోవాలి, మనం ఒక బెటర్ పర్సన్ ఎలా అవ్వాలి, మనం కొంచెం ఖాళీ టైం దొరికితే ఒక హాబీ అనేది మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోలేదు మన మైండ్లో లేదండి. ఇది జరిగేది స్కూల్ టైంలోనే. సో స్కూల్ పిల్లలు వీటి మీద ఫోకస్ చేయాలి, హాబీస్ అదంతా. సో కొంతమంది స్కూల్ పిల్లలు, నేను టోటల్ నెగిటివ్ అయితే కాదు స్కూల్ ప్లస్ ఐఏఎస్కి, బట్ వాళ్ళ సున్నితమైన మనస్తత్వాన్ని, సున్నితమైన బ్రెయిన్ని దృష్టిలో పెట్టుకొని బేసిక్ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చు. ఇప్పుడు మనం 6th to 12th ఎన్సీఆర్టీస్ కంపల్సరీ మనకు కావాలి. సో స్కూల్ టైంలోనే 6th క్లాస్ వాళ్ళు 6th క్లాస్ ఎన్సీఆర్టీయే చదవండి, 7th క్లాస్కి వచ్చాక 7th క్లాస్ ఎన్సీఆర్టీ చదవండి. మామూలు స్కూల్ పిల్లలు ఏం చేస్తారు, ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి చదువుతారు. మీరేంటంటే 6th క్లాస్ ఎన్సీఆర్టీ నేను ఫ్యూచర్లో ఐఏఎస్ అవ్వాలి కాబట్టి నేను ఇంకా డీప్గా చదువుతాను అని పట్టుకొని చదవండి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏ ఏజ్లో ఉన్నారో ఆ క్లాస్ సబ్జెక్టే ఇంకా ఎఫెక్టివ్గా చదువుతున్నారు. గ్రాడ్యువల్లీ మీరు ఏజ్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి మీరు ఆ సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్ అయిపోతారు, మీకు ఒక బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఫామ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీ ఫోకస్ మీ హాబీస్ పైన, మీ ఇంట్రెస్ట్ మీద, స్పోర్ట్స్ మీద, మీ పర్సనల్ డెవలప్మెంట్ మీద అవుతుంది. ఓవరాల్గా యు ఆర్ బికమింగ్ అ విన్నర్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నేను టోటల్గా స్కూల్ ప్లస్ ఐఏఎస్కి అగేన్స్ట్ కాదు, బట్ దీని నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. అది తెలుసుకున్న తర్వాతే పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్కి సజెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాము. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.